మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన నిందితుడు వెంకటేష్ నాయుడుకు టీడీపీతో సంబంధాలు ఉన్నాయని వస్తున్న వార్తలను మంత్రి అనగాని సత్యప్రసాద్ ఖండించారు. ఆయన ఎవరితో ఫోటోలు దిగారు అనేది ముఖ్యం కాదని, ఎవరి డబ్బుతో ఉన్న వీడియోలు బయటపడ్డాయో అదే ముఖ్యమని అన్నారు. మద్యం కుంభకోణంపై పక్కా ఆధారాలతో సిట్ దర్యాప్తు చేస్తోందని, త్వరలోనే ఇంకొందరిని అరెస్ట్ చేసి విచారించే అవకాశం ఉందని అనగాని సత్యప్రసాద్ అన్నారు. అతను ఎవరు నాయుడు, అతని ఫోటోలు బీజేపీతో టీడీపీ నాయకులతో ఉన్నారంటే అక్కడ ఫోటో ఎవరితో ఉన్నారు అనేది కాదు, డబ్బులతో ఎవరు డబ్బులతో దొరికాడనే ముఖ్యం. రాజకీయాల్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లోనో, గుడి దగ్గరనో, బడి దగ్గరనో, రిజిస్టర్ ఆఫీస్ దగ్గరనో ఎక్కడ కూర్చున్నా కూడా ఎవరో ఫోటో అడుగుతారు, ఫోటో దిగుతాం. వేరే వంకర పనులు చేస్తే కూడా దాన్ని తీసుకెళ్ళడానికి కరెక్ట్ కాదు. లిక్కర్ స్కామ్ తర్వాత కూడా 2000 నోట్లు ఉన్నాయి. చాలా పారదర్శకంగా చట్టం తను పనిచేస్తా ఉంది. ఇప్పుడు ఈ పేర్లు ఎవరో గవర్నమెంట్ లోనో లేకపోతే అధికార పార్టీలోనో కూటమి నుంచో ఎవరు చెప్పినటువంటి పేర్లు కాదు, వారు దొరికిన మనుషులు చెప్తున్నటువంటి దాని చెప్పి సమాచారం వస్తా ఉంది. సిట్ అనేది పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తా ఉంది. మీకు గతంలో ఒకటి చెప్పున్నారు, ఒక కంపెనీ గోల్డ్ ఎలా కొనింది, ఒక కంపెనీ నుంచి హవాలా ఎలా అయినాయి, ఎవరెవరు ఎక్కడ మైనింగ్ కి పెట్టారు, అవన్నీ కూడా మీకు చెప్పారు. ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళకు కూడా లుకౌట్ నోటీస్ ఇచ్చాడు, రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు. అందరినీ కూడా పిలిపిస్తా ఉన్నారు. అందరూ వచ్చినారు. మీకు పారదర్శకంగా పూర్తిగా సిట్ అధికారులు అందరూ కూడా ముందుకు వచ్చి చెప్తారు. మా గవర్నమెంట్ గవర్నమెంట్ కాదు, ఎప్పుడు కూడా కక్ష సాధింపు అనేది ఎప్పుడు చేయదు.